రాబిన్హుడ్, ప్రజల సేవకుడు. దాట్స్ ది ప్లాట్. ఇది మీరు థియేటర్ చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందనే విషయానికి చెప్పే ముందు, డేవిడ్ వార్నర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన క్యామో అందరికి తెలుసు, ఆయన క్యామోనే ఉండిద్ది. అట్ ది సేమ్ టైం స్క్రీన్ రన్ టైం కూడా తక్కువే ఉండిద్ది. బట్ అది కొంచెం సర్ప్రైజింగ్గా మంచిగా ఉండిద్దని చెప్పారనమాట. దాంతోపాటు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ అనేది 2 days షూట్స్కి 1 crore or 1.5, సో 2 crores నుంచి 3 crores దాకా అనమాట. అసలు డైరెక్టర్ గారు కావచ్చు, ప్రొడ్యూసర్ గారు కావచ్చు, ఎందుకు తీసుకొచ్చారు అసలు? డేవిడ్ వార్నర్ గారి క్యామో అని ఎడిట్లో లేపేస్తే ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ది ఫిలిం? ఏదన్నా డిఫరెన్స్ ఉండిద్దా? నాట్ ఈవెన్ 0.001% కూడా డిఫరెన్స్ ఉండదు. అసలు డేవిడ్ అనే క్యారెక్టర్ని మూవీలో మీరు చూపించకపోయినా కానీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. 3 కోట్లు బొక్క ఈజీగా. సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బిర్యానీ, హ్యావ్ ఎ గుడ్ స్లీప్ మ్యాన్. ఎందుకు చూపించు? నేనేదో ఆశపడ్డాను, డేవిడ్ మో స్క్రీన్ అంటే ఎలా ఉండిద్దో సర్ప్రైజింగ్ క్యామో అన్నారు. ఎందుకు నా అన్న ఇట్లాంటి అన్ని మనకు అసలు. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే, మూవీ స్టార్టింగ్ పోయే చాలా ఇంట్రెస్టింగ్గా బిగిన్ చేస్తారు. అంటే రాబిన్హుడ్ అనే టైటిల్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ లాగా హీరో క్యారెక్టర్ని చాలా మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తారు. మనకి ఈ దొంగతనాలు అంటే చాలా ఇష్టం. అసలు ఎలా చేస్తారు, ఎన్నెన్ని పైతులు వేస్తారు, స్కెచ్లు, ప్లాన్లు, మనల్ని సర్ప్రైజ్ చేసే విధంగా అక్కడ మూమెంట్స్ అనమాట. మనకి ఇలా క్రేజీ స్టఫ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు దాకా వచ్చిన వీడియో కంటెంట్లో కూడా శాంటా క్లాస్ గెటప్ కావచ్చు, గ్రే హెయిర్ గెటప్ కావచ్చు, ఇట్లా అనమాట. చాలా కామెడీగా ఒక సాంగ్లో లేపేస్తారు అవన్నీ. అంటే ఒక సాంగ్లో లాగించేస్తారు అనమాట. నథింగ్ ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ మ్యాన్ అసలు. ఇంకా దాని తర్వాత వచ్చేస్తారు రొటీన్ కమర్షియల్ టెంప్లెట్కి వచ్చేస్తారు. అసలు సంబంధం ఉండదు అనమాట. సంబంధం లేకుండా సాంగ్లు మంచిగా, అసలు ఎన్నో సంవత్సరాల నుంచి కుళ్ళిపోయిన జోకులు కూడా మంచి వదులుతుంటారు. ఈ ఫస్ట్ హాఫ్లో ఒక 4-5 లాప్స్ ఉంటాయి అనమాట మీకు, అంతే. బట్ చాలా కుళ్ళిపోయిన జోక్స్ అయితే ఉంటాయి. వాట్ అన్ ఆర్టిఫిషియల్ యాక్టింగ్, బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆబ్వియస్లీ. నాన్న మీరు ఫస్ట్ హాఫ్తోనే సినిమా అవగొట్టేసి, అంటే ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ టెంప్లెట్ని ఫస్ట్ హాఫ్తోనే సినిమా అవగొట్టేసారు. ఐ విల్ రియల్లీ అప్రిషియేట్ యూ. కానీ అసలు ఏముందని చెప్పేసి సెకండ్ హాఫ్ అంతా లాగారు అసలు మీరు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో విలన్ రౌడీస్ మొత్తాన్ని చెత్త కొట్టేశారు, అస్సలు ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకుండా. ఆబ్వియస్లీ మొత్తం క్రీమ్ బిస్కెట్ అయిపోయారు, విలన్ కూడా క్రీమ్ బిస్కెట్ అయిపోయాడు. సెకండ్ హాఫ్ని లాగారు చూడండి. అబ్బా, ఇట్స్ వెరీ టూ పెయిన్ఫుల్. ఎంత వెళ్ళిపోతూనే ఉంటుంది అన్నమాట. ఇంకా రావద్దు అట్లా, ఇంకా అసలు నాన్ స్టాప్ ఇంకా కూర్చోనంతసేపు. ఐటమ్ సాంగ్ ఆగిపోయిందని చెప్పేసి, అబ్బా ఎందుకు ఆగిపోయిందని చెప్పేసి వీళ్ళు కూర్చొని డ్యాన్స్లు వేస్తున్నారు. వాట్ ఈస్ రైటింగ్, వాట్ రైటింగ్ అసలు. డైరెక్టర్స్కి ఇలా ఎలా చెప్పబోతుంది నాకు అర్థం కాదు. ఫస్ట్ హాఫ్లోనే విలన్ రౌడీస్ మొత్తాన్ని కొట్టేసి మొత్తం బిస్కెట్ చేసేసి, అంటే మొత్తం వీక్ చేసేసావు. తర్వాత నుంచి అన్న ఒక షేడ్ మార్చేసి ఏదన్నా హైలీ హీరో క్యారెక్టర్కి తనకి ఎమోషనల్గా కొట్టడం కావచ్చు, లేదంటే కనుక చాలా బలంగా ఇతను ఎదురు సమాధానం ఇవ్వటం, ఈక్వాలిటీ అని చూపించడం, కనీసం చేసే వాళ్ళు పనుల్లో అన్న ఏమీ లేదు. ఈ సినిమా అనేది ఎక్కడ పోయింది చెప్పమంటాను నన్ను. పోలీస్ ఆఫీసర్ రాబిన్హుడ్ క్యారెక్టర్ హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయ్యే పైన ఉంది కదా, ఎయిర్ ఫిల్టర్స్ లాగా బాక్సెస్ ఉన్నాయి, దాంట్లో రాబిన్హుడ్ ఉంటాడు. స్పాయిలర్ తొక్కలేదు. అంటే ఎంత దరిద్రంగా చెప్తున్నా, ఒక్క సీన్ మీకు చెప్పేస్తున్నాను. పోలీస్ ఆఫీసర్ అందరూ వెతుకుతున్నారు భయ్య, ఓకే ఇట్స్ ఫైన్, బాగానే ఉంది. పోలీస్ ఆఫీసర్ ఎయిర్ వెంటిలేషన్ డోర్ ఏదో గాడి గుడ్, ఆ డోర్ తీసినప్పటినే నితిన్ ఉంటాడు అక్కడ, తీసుకొని కర్ర పెట్టుకుంటే రాబిన్హుడ్ నువ్వేనా అని. ప్రపంచంలో ఎవడైనా కానీ అంత పైన ఆ బాక్సులో ఎవడన్నా ఉంటాడు అసలు? ఒక వ్యక్తిని పట్టుకుందాం అనుకున్నప్పుడు అసలు ఎందుకున్నావు నువ్వు అక్కడ? ఆ బేసిక్ క్వశ్చన్ పోలీస్ ఆఫీసర్ అడిగేది, అసలు నువ్వు ఎందుకున్నావు ఆ బాక్సులో నువ్వు? అది కూడా ఇంత పైన. అసలు ఇక్కడ హెలికాప్టర్ టేక్అవుట్ అనేది తప్ప ఇది దేనికి యూజ్ చేయరు ప్లేస్ని. నువ్వు ఎందుకున్నావు అసలు ఈ బాక్సుల్లో? వై? నాకు ఇంకా అర్థమైపోయింది అసలు. స్క్రీన్ ప్లేని అసలు చాలా బాగా రాశారు, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, మనం రెడీగా ఉండాలి, పెద్ద రాడ్ దించిపోతున్నారు అని చెప్పేసి. అంతే భయ్యా, అసలు దీని గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ వద్దులేండి, స్టార్ కూడా వద్దు. దెర్ ఇస్ నో హానెస్ట్ వర్క్ హియర్, అసలు ఏమీ లేదు. పర్ఫార్మెన్సెస్, దాట్ వాజ్ అన్ ఎక్సలెంట్ ఆర్టిఫిషియల్ పర్ఫార్మెన్సెస్. ఎస్, ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, బాగానే మెయింటైన్ చేశారు. సాంగ్స్
బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ గుడ్ మ్యాన్. పార్ట్స్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చారనిపించింది నాకు. సో అంతే, దాట్స్ రివ్యూ ఆన్ Robinhood. And yep, that's it. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.